నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనురా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్న ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తోంది. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్పులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్ళు తాగమంటావు, ఇవాళ మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతోంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోందనలేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు హుండీలో సాయంకాలం ఇయ్యచ్చు. గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, ఓ 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు ఆ చెట్టు కింద కూర్చొని, నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి ముందు ఆ తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కరకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది. ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. అమ్మ, అహమస్మి అపరాధ చక్రవర్తి. నేనెవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దేనికి? అపరాధములు చెయ్యడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గరే ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశాను. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేన సార్వభౌమి. అమ్మా, నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి, కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి. కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయా అనే పిలుస్తారు. అందుకే దయ ఎక్కడుంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు, ఇటురా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడుంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.